6 ఏళ్ల క్రిందట ఏపీ రాజకీయాలు మలుపు తిప్పిన ఘటన ఇది. వైఎస్ వివేకానందరెడ్డి మరణం హార్ట్ అటాక్ నుంచి మర్డర్ వరకు మారిన కేసు ఇది. పోలీసుల నుంచి సిబిఐ వరకు సాగిన ఎంక్వైరీ ఆరోపించిన వారు అధికారంలో ఉండగానే చేతులెత్తేశారు. అభాండాన్ని మూటగట్టుకున్న వారు తిరిగి పవర్లోకి వచ్చారు. ఏం జరిగిందో ప్రపంచానికి తెలియాలన్న ఓ ఆడకూతురు పెద్ద పోరాటమే చేసింది. న్యాయం కోసం ఏళ్ల తరబడి నిరీక్షణకు తెరపడే సమయం దగ్గర పడింది. విచారణ పూర్తయిందని సర్వోన్నత న్యాయస్థానానికి సిబిఐ లిఖితపూర్వక హామీ ఇవ్వటమే ఇందుకు కారణం. జస్టిస్ ఎవరి వైపు ఉండబోతోంది? సంఖ్యలు ఎవరి చేతికి పడబోతున్నాయి? వాస్తవాలపై కోట్లాది మంది ప్రజలు ఎదురుచూపులకు ఎండ్ పడే దిశగా సాగుతున్న వివేక మర్డర్ మిస్టరీలో చోటు చేసుకున్న ట్విస్టులను మీరే చూడండి. ఏపీ రాజకీయాల్లో పెను తుఫాను సృష్టించిన వైఎస్ వివేక మర్డర్ కేసులో విచారణ పూర్తయిందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల అనుగుణంగా ముందుకు వెళతామని సిబిఐ వెల్లడించింది. దీంతో ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తోన్న బాధిత కుటుంబానికి తాజా సిబిఐ సమాచారం ఊరట కలిగించే అంశమనే చెప్పాలి. వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 15న హత్యకు గురయ్యారు. బాత్రూంలో గొడ్డలితో నరికి చంపారు. అనంతరం నిందితులు వివేక మృతదేహాన్ని బెడ్రూమ్కు తరలించారు. రక్తపు ఆనవాళ్లను తుడిచేసి సాక్ష్యాలను తారుమారు చేశారు. తొలుత వైఎస్ కుటుంబానికి చెందిన ఛానల్లో హార్ట్అటాక్తో చనిపోయినట్లు కథనాలు వచ్చాయి. అయితే అనూహ్యంగా ఫ్యూ అవర్స్ తర్వాత హత్యగా టెలికాస్ట్ చేశారు. నాడు టీడీపీ గవర్నమెంట్ ఉండడంతో వివేక హత్యను వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. వివేక కేసు విచారణ చాలా మలుపులు తిరిగింది. తొలుత ఈ కేసును ఏపీ పోలీసులు, తర్వాత సిబిఐ దర్యాప్తు చేపట్టారు. కడప కోర్టు నుంచి హైదరాబాద్ కోర్టు వరకు విచారణ వెళ్లింది. నిందితుల అరెస్టులు, కొందరు సాక్షులు మృతి చెందడం, ఇంకొందరు అప్రూవర్లుగా మారడం వంటివి జరిగాయి. సొంత బాబాయ్ హత్య కేసును కూడా జగన్ ఛేదించలేకపోయారు. విచారణ కూడా సరిగా సాగకుండా పోయింది. దీంతో 2020 ఫిబ్రవరిలో వివేక కుటుంబీకులతో పాటు కొందరు నేతలు కోర్టులో వేర్వేరు పిటిషన్లు వేశారు. అప్పీల్ అంగీకరిస్తూ కేసు దర్యాప్తుని సిబిఐకి అప్పగించింది. వివేక హత్యపై జగన్ పెద్దగా ఫోకస్ చేయకపోవడానికి పలు అనుమానాలు తావిచ్చింది. బాబాయ్ కేసును సిబిఐ విచారణ చేయాలని తొలుత ప్రతిపక్షంలో ఉండగా కోర్టులో పిటిషన్ వేసిన జగన్ తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2020 జనవరిలో ఆ పిటిషన్ ఉపసంహరించుకున్నారు. పొలిటికల్ ఒత్తిళ్ల నేపథ్యంలో కీలక నిందితులపై చర్యలు తీసుకోవడంలో ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. ఇక జగన్ హయాంలోనే కేసులో నిందితులుగా ఉన్న వారిలో 6 కీలక సాక్షులు మృతి చెందారు. వీరంతా వైఎస్ కుటుంబానికి అత్యంత దగ్గరవారే, నమ్మకస్తులు కూడా. వివేక కేసు సిబిఐ చేతుల్లోకి వెళ్లిన తర్వాత నిందితుల్లో ఒకరైన షేక్ దస్తగిరి అప్రూవర్గా మారారు. వివేక హత్యకు దారితీసిన పరిస్థితులేంటి? హత్యకు పథకరచన చేసిందెవరు? హత్యలో ఎవరెవరు పాల్గొన్నారు? ఎలా హత్య చేశారు? హత్య అనంతరం కేసును తప్పుదారి పట్టించేందుకు ఎలాంటి బలవంతపు తప్పుడు ఆధారాలు సృష్టించారు వంటి వివరాలన్నీ దస్తగిరి కోర్టుకు వాంగ్మూలమిచ్చారు. వివేక మర్డర్ వెనుక కోట్లలో డీల్ జరగడమే ప్రధాన కారణంగా గుర్తించారు. ఎందుకంటే హత్యకే 40 కోట్ల దాకా డీల్ జరిగినట్లు అప్రూవర్ దస్తగిరి మాటలతో బయటపడింది. గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి తొలి ఛార్జిషీట్లో నిందితులు. అనంతరం అరెస్టైన వారిలో దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారు. సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లలో మొత్తం 24 మందిని నిందితులుగా చేర్చింది. కడప ఎంపీ సీటు విషయంలోనే వివాదం అంటూ కూడా సిబిఐ ఛార్జిషీట్లో ప్రస్తావించింది. ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డితో పాటుగా వైసీపీకి చెందిన శంకర్ రెడ్డి మీద కూడా సిబిఐ అనుమానాలు వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టుకి సమర్పించిన కౌంటర్ అఫిడవిట్లో వీటిని పేర్కొంది.
వైఎస్ సునీత జగన్పై పెద్ద పోరాటమే చేశారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. ఒక దశలో చెల్లెలు వైఎస్ షర్మిల కూడా సునీతకు తోడుగా నిలిచేంతగా పరిస్థితులు మారిపోయాయి. తండ్రి వివేక హత్యపై విచారణ వేగవంతం చేయకపోవడాన్ని తప్పుబట్టింది. జగన్ భార్య భారతీ కుటుంబ సభ్యుల ప్రమేయాన్ని ఆమె తప్పుబట్టారు. ఒక దశలో సంవత్సరాలు మారుతున్న న్యాయం జరగకపోవడంతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సోదరుడు జగన్ కి ఆయన పార్టీ వైసీపీకి ఓటు వేయొద్దని సునీత కోరడం అప్పట్లో సంచలనమే. హత్యలకు పాల్పడే వారికి పాలించే హక్కు లేదని సునీత తేల్చి చెప్పారు. అంతేకాదు ఈ కేసులో పోరాటంలో అండగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంటి వారికి సునీత ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం రాకతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలన్నీ లెక్క తేల్చే పనిలో ఉన్నారు. ఇప్పటికే దాడులు, అక్రమాలు చేసిన చాలామంది నేతలు జైలు ఊచలు లెక్కలు పెడుతున్నారు. మరికొందరు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది అండర్ గ్రౌండ్కు చేరుకున్నారు. వివేక హత్య కేసులో తాజాగా సుప్రీం ఆదేశాల మేరకు నడుచుకుంటామని సిబిఐ చెప్పడం సునీత పడ్డ వేదనకు ఫలితం దక్కే రోజులు ఎంతో దూరం లేదని తెలుస్తోంది.